సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదు. మూవీ షూటింగ్లకు దూరంగా ఉంటుంది. ఇంటి పట్టునే ఉంటుంది. లేదంటే ఫ్రెండ్స్తో కలిసి అలా వెకేషన్కు వెళ్ళి వస్తుంది. మధ్యలో కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్లు వస్తే చూసేస్తోంది. ఏదైనా సినిమాలకు ప్రమోషన్స్ కావాలంటే సోషల్ మీడియా ద్వారా చేసి పెడుతుంది. అప్పుడప్పుడు ఏదో ఒక యాడ్లో కనిపిస్తుంది. రకరకాల ఫోటోషూట్లు చేస్తుంది. ఈ మధ్య అయితే నాగ చైతన్య, సమంత కలిసి వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్ళారంటూ కొన్ని పాత వీడియోలను మళ్ళీ ట్రెండ్ చేశారు. అయితే అది రాజమౌళి తనయుడి కోసం వెళ్ళిన విజువల్స్. కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో అది కొత్త వీడియో అని, వరుణ్ తేజ్ పెళ్లి కోసం వెళ్తున్నారంటూ ప్రచారం చేశారు. కానీ సమంత ఇక్కడే ఉందని, ఎక్కడికి పోలేదని తెలుస్తుంది. సమంత ప్రస్తుతం తన క్లోజ్ సర్కిల్స్తో మాత్రమే టచ్లో ఉందని, ఎక్కువగా బయటకు వెళ్ళడం లేదని సమాచారం. సమంత ఇప్పుడిప్పుడే సినిమాలు చేసేలా లేదని తెలుస్తోంది. సమంతను తీసుకుందామనుకున్న వారు సైతం వేరే హీరోయిన్లతో అడ్జస్ట్ అవుతున్నారు. సమంత మళ్ళీ కమ్బ్యాక్ ఎప్పుడు ఇస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. చివరగా వచ్చిన ఖుషీ సినిమా మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. పైగా సమంత లుక్స్ మీద నెగిటివ్ కామెంట్లు కూడా వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. సమంత ఇప్పుడు ఇంట్లో కూర్చొని వెబ్ సిరీస్లు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతున్న కాలాపాని గురించి రివ్యూ ఇచ్చింది. కాలాపాని అనేది మాస్టర్ పీస్ అని కితాబ్ ఇచ్చింది. ఆ కథ, నటీనటుల పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే, అండమాన్ అందాలను చూపించిన తీరు ఎంతో కొత్తగా ఉంది. ఎంతో ఫ్రెష్గా అనిపించింది. ఇది అంతం కావాలని నేను కోరుకోవడం లేదు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అద్భుతంగా టీం పనిచేసింది. కంగ్రాట్స్ అంటూ సమంత పోస్ట్ పెట్టేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. వీరిద్దరూ కూడా కెరియర్ పరంగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వెంకటేష్ సైంధవ్ సినిమా పనులలో బిజీగా ఉండగా, మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఈ హీరోలు ఎంతో బిజీగా ఉన్నారు. మహేష్, వెంకటేష్ ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ కూడా పెద్దోడు, చిన్నోడుగా చాలా ఫేమస్ అయ్యారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్, మహేష్ బాబు ఎక్కడ కనిపించినా చిన్నోడు, పెద్దోడు అనే టాక్ వస్తుంది. ఆన్ స్క్రీన్ బ్రదర్స్ కాస్త ఆఫ్ స్క్రీన్ బ్రదర్స్లాను మారిపోయారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దోడు, చిన్నోడు ఇద్దరు కలిసి పేకాట ఆడుతూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ కూడా ఒకే టేబుల్ దగ్గర పక్కపక్కన కూర్చొని పేకాట ఆడుతూ చిల్లయ్యారు. నిత్యం సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉండే హీరోలు వారికి ఏమాత్రం విరామం సమయం దొరికినా కాస్త సరదాగా గడపడానికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. తనకు ఏమాత్రం విరామం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరు కలిసి ఒకే చోట పేకాట ఆడుతూ కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ కూడా ఒక బడా కంపెనీ ఏర్పాటు చేసిన హౌస్ క్లబ్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా వీరిద్దరూ కూడా పేకాట ఆడుతూ చిల్లయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారడంతో అభిమానులు కూడా ఇద్దరిని ఇలా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు శంకర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో శంకర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ పొలిటికల్ డ్రామాను చెక్కుతున్నారు. గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయిన సంగతి తెలిసిందే. జరగండి జరగండి అంటూ సాగే ఆ పాట ఆడియో ఫైల్ లీక్ అయింది. ఈ ఘటనపై అప్పట్లో నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా నుంచి ఇలాంటి లీకులు దురదృష్టకరమని, దోషులను వదలబోమని హెచ్చరించారు. ఆ సమయంలో సాంగ్ లీక్పై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మొత్తానికి ఇప్పుడు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు నిర్మాణ సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించింది. సైబర్ క్రైమ్ ఏసీపీ చాంద్ బాషా నేతృత్వంలో ఎస్ఐ భాస్కర్ రెడ్డి, ప్రసేన్ రెడ్డి, సాయితేజ్ల బృందం ఈ కేసును ఛేదించినట్టు వెల్లడించింది. అరెస్టు చేసిన ఇద్దరిపై ఐటీ చట్టంలో సెక్షన్ 66C, 66RW కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఒకేసారి ఈ పాటను విడుదల చేయనున్నారు. అయితే దీపావళి రోజున ఎన్ని గంటలకు పాటను విడుదల చేస్తారు, ప్రోమో ఎప్పుడొస్తుంది వంటి విషయాలు తెలియాల్సి ఉంది. సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను మించేలా గేమ్ చేంజర్ను ఆయన రూపొందిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. పవర్ రోల్లో చరణ్ను ప్రజెంట్ చేస్తున్నారట శంకర్. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇంకా అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి 2 సినిమా తర్వాత అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా భాగమతి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయింది. అనుష్క ఇమేజ్ మరింత పెరగడానికి కారణమైంది. 2018 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం వస్తుంది. భాగమతి 2 సినిమా ప్రకటన రేపు రాబోతుంది. టాలీవుడ్లో హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నటి అనుష్క శెట్టి తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు అనుష్క. ఒకవైపు దాదాపు అందరూ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్తో మెప్పించడం టాలీవుడ్లో ఆమెకే సాధ్యమైంది. వేదం సినిమాలో సరోజా క్యారెక్టర్లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గాను ఆమె ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు స్వీటీ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, అరుంధతి, బిల్లా, సింగం, వేదం, కలేజా, మిర్చి వంటి హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్ను అమాంతం పెంచేసుకున్నారు. ఇక బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర ఆమె కెరీర్లోనే బెస్ట్గా నిలిచింది. సైజ్ 0 సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్, సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించి మెప్పించారు. 2021లో విడుదలైన నిశ్శబ్దం ఆమె గొప్ప నటనకు మరో ఉదాహరణగా నిలిచింది. అయితే ఆ తర్వాత చాలా విరామం తీసుకొని మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అనుష్క అందం, అభినయం చూసి ఆమె అస్సలు మారలేదని అంతా అన్నారు. అయితే ఇప్పుడు అనుష్క మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారట. వరుసపెట్టి సినిమాలు రాబోతున్నాయట. దీనిలో భాగంగా ముందుగా భాగమతి 2 రాబోతుంది. ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా 50వ సినిమాగా భాగమతి 2ను ప్రకటించనున్నారు యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. భాగమతి సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థే నిర్మించింది. అంతెందుకు, ఇటీవల వచ్చిన మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి సినిమా కూడా యూవీ క్రియేషన్స్ వారిదే. ఇప్పుడు భాగమతి 2 కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచే రానుంది. భాగమతి సినిమాకు జి అశోక్ దర్శకత్వం వహించారు. మరి రెండో పార్ట్కు కూడా ఆయనే దర్శకుడా, లేకపోతే ఎవరైనా మారతారనేది ఈరోజు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరును పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తుంటే అధిష్టానం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరకు గులాబీల జెండలే సాంగ్ కు స్టెప్పులేసిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు అప్పుడెట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లలో భాగంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓ ఫ్లెక్సీకి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు అడ్డుగా ఉన్నాయని భావించి వాటిని తొలగించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సైతం హాఫ్ టికెట్ పాలన అంటూ వీడియో ట్వీట్ చేశారు. వరల్డ్ కప్లో తన తర్వాతి మ్యాచ్ కోసం టీమిండియా బెంగళూరుకు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో ఆటగాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 12వ తేదీన చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్తో టీమిండియా తలపడనుంది. కాగా వరల్డ్ కప్లో టీమిండియా ఎదురు లేకుండా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి అన్నింటిలోనూ విజయకేతనం ఎగరవేసింది. దీంతో సెమీఫైనల్ కూడా దూసుకెళ్లింది. కెనడా, ఐరోపా సహా పలు ఆసియా దేశాల్లో కనిపించే నార్థర్న్ లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాధారణంగా ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఉండే ఈ లైట్స్ ఇటీవల ఎరుపెక్కాయి. బల్గేరియాలో మొదట కనిపించిన రెడ్ లైట్స్ క్రమంగా మిగతా దేశాలకు విస్తరించాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకాశమంతా ఎరుపెక్కితే మరికొన్ని ప్రాంతాల్లో ఈ లైట్స్ రంగురంగుల్లో మిరిమిట్లు గొలిపాయి. ఈ అద్భుత దృశ్యాలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసి దశావతారంతో ప్రేక్షకులను ముగ్ధులను చేసిన ఉలగనాయగన్ కమల్ హాసన్ బర్త్డే నేడు. 1954లో తమిళనాడులో జన్మించిన ఈ విశ్వనటుడు హీరో, విలన్, డైరెక్టర్, సింగర్, పొలిటీషియన్, ప్రొడ్యూసర్గా పనిచేశారు. 5 ఏళ్ల వయసులోనే కలతూర్ కన్నమ్మతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తాజాగా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. మీకు ఇష్టమైన కమల్ హాసన్ సినిమా ఏదో కమెంట్ చేయండి. వరల్డ్ కప్లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్ టీంకు సచిన్ టెండూల్కర్ సలహాలు ఇచ్చారు. ఆటగాళ్లతో సరదాగా మాట్లాడారు. ఈ వీడియోను ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో షేర్ చేసింది. ముంబై వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న ఆఫ్ఘన్ ట్రైనింగ్ సెషన్ను లెజెండ్ సచిన్ సందర్శించారు. ఈ వరల్డ్ కప్లో జట్టు విజయాలను అభినందించారు. విలువైన సూచనలు, సలహాలను టీంకు అందించారని పేర్కొంది. నేడు హైదరాబాద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకు బీజేపీ నేతలు సర్వం సిద్ధం చేశారు. సోమవారం కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బూర నర్సయ్య తదితర నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. గ్రేటర్తో పాటు ఇతర జిల్లాల నుంచి బీజేపీ శ్రేణులు 1,00,000 మంది వరకు వస్తారని అంచనా. దానికి అనుగుణంగా పోలీసులు స్టేడియం చుట్టూరా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో భారత అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. పెళ్లిళ్ళు, ఇతర ఫంక్షన్లోనూ మ్యాచ్ల గురించే చర్చలు జరుగుతున్నాయి. నిన్న సౌత్ ఆఫ్రికాపై కోహ్లీ రికార్డు సెంచరీ, జట్టు విజయాన్ని ఓ కొత్త జంట పెళ్లిపీటల మీదే సెలబ్రేట్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్లో ఈ ఘటన జరిగింది. బంధువులతో కలిసి కోహ్లీ ఫోటోలు పట్టుకొని క్రాకర్స్ కాల్చుతూ వధూవరులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.